పార్టీ చరిత్రలో కార్యకర్తల స్వరం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే ఒక నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రసాద్ చిగిలిశెట్టికి బాధ్యత అప్పగించినట్లు సమాచారం వెలువడిన వెంటనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించారు. గతంలో ఆయన చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పోస్టులు, వ్యాఖ్యలు, వీడియోలను షేర్ చేస్తూ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం సంవత్సరాలుగా శ్రమిస్తున్న కార్యకర్తలు ఉండగా గతంలో పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఇవ్వటం సరైన నిర్ణయమేనా అని అనేక మంది ప్రశ్నించారు. గంటలు గడిచే కొద్దీ ఈ అంశం సోషల్ మీడియాలో భారీ చర్చగా మారింది. వేలాది పోస్టులు, కామెంట్లు, వీడియోలు వరుసగా కనిపించాయి. కొందరు పార్టీ పెద్దలను ట్యాగ్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. మరికొందరు కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఈ మొత్తం పరిణామం ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా కేవలం ప్రచార వేదిక మాత్రమే కాదు, కార్యకర్తల అభిప్రాయాన్ని నాయకత్వానికి నేరుగా చేరవేసే శక్తివంతమైన సాధనంగా మారింది. సోషల్ మీడియాలో వ్యతిరేకత మరింత పెరగడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుంది అనే ప్రశ్న అందరిలోనూ కనిపించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కార్యకర్తలకు ఊరటనిచ్చేనట్లుగా విశ్లేషకులు వినిపించాయి. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రసాద్ చిగిలిశెట్టికి అప్పగించిన బాధ్యతపై పునః సమీక్ష జరిగిందనే సమాచారం వెలువడింది. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయంగా మాత్రమే కాకుండా కార్యకర్తల స్వరాన్ని వినటానికి పార్టీ సిద్ధంగా ఉందనే సంకేతం కొందరు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో నాయకత్వం ఎంత బలంగా ఉన్నా కార్యకర్తలే అసలు బలం. ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లేది కార్యకర్తే, పార్టీ జెండాను మోసేది కార్యకర్తే. అలాంటి కార్యకర్తల మనోభావాలను గౌరవించడం ఏ రాజకీయ పార్టీకైనా అత్యంత కీలకం. ఈ పరిణామం అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఈ సంఘటనతో మరో చర్చ కూడా మొదలైంది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తమయ్యే కార్యకర్తల అభిప్రాయాలకు ఇకపై రాజకీయ పార్టీలు మరింత ప్రాధాన్యం ఇస్తాయా అనే ప్రశ్న వినిపిస్తుంది. అయితే ఇలాంటి అంశాల్లో అధికారిక సమాచారం, సంబంధిత వ్యక్తుల వివరణ, పార్టీ ప్రకటనలు కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే ఏ అంశాన్నైనా అన్ని కోణాల్లో పరిశీలించడం అవసరం. అయినప్పటికీ ఈ ఘటన ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. కార్యకర్తల అభిప్రాయం పెద్ద ఎత్తున క్రమబద్ధంగా వ్యక్తమైతే అది పార్టీ నాయకత్వం దృష్టికి చేరుతుందని ఈ పరిణామం చూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our news channel.